వచ్చే జన్మలో ఎవ్వరూ కూడా సంజు శాంసన్ అవ్వాలని మాత్రం కోరుకోరేమో. సంజు క్రికెట్ కోసం వాళ్ళ ఫాదర్ ఢిల్లీ పోలీస్ జాబ్ కూడా వదిలి కేరళ షిఫ్ట్ అయ్యారు. అని ఆయనకేం తెలుసు నిజమైన గేమ్ గ్రౌండ్ లోపల కాదు బయట కూడా ఉండబోతుందని. 18 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ కి సెలెక్ట్ అయ్యి ఎంట్రీ ఇచ్చిన సంజును చూసి ప్రపంచం మొత్తం నెక్స్ట్ సచిన్ అవుతాడు, కోహ్లీ అవుతాడని చెప్పుకొచ్చింది. కానీ జరగబోయేది ఎవ్వరూ ఊహించలేదు. 2015లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ఆ తర్వాత 5 ఏళ్లు టీంలో ప్లేసే లేదు. కార్తిక్, పంత్, రాహుల్, సాహా అందరికీ ఛాన్స్ వచ్చింది. ప్రతిసారి సంజుకి మొండి చేయ లభించింది. ఫ్యాన్స్ అందరూ జస్టిస్ ఫర్ సంజు అని ఎంత అడిచినా కూడా అది సెలెక్టర్ల చెవులకు వినిపించలేదు. ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ వరల్డ్ కప్ లో అతనికి ఆడేందుకు ఛాన్స్ దొరకట్లేకుండే ఇదే విషయాన్ని కెప్టెన్ సూర్యతో సంజుని ఆడించండి అని అడిగితే సూర్య ఇచ్చిన జవాబు ఇది. मतलब आप बोल रहे हो मैं अभिषेक की जगह पे खिलाऊं उसको, तो मतलब तिलक की जगह खिलाऊं. ఇలా తక్కువ చేసి మాట్లాడిన సూర్యతోనే గ్రౌండ్ లో సలాం కొట్టించుకున్నాడు సంజు. 18 ఏళ్ల యువకుడికి తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి 14 ఏళ్లు పట్టింది. ప్రపంచం మొత్తం మీకు అడ్డుపడినా, లోకం మొత్తం గేలి చేస్తూ విమర్శించినా మనలో సత్తా ఉంటే గనక అది ఏదో ఒక రోజు బయటికి వస్తుంది. విమర్శించిన నోళ్లే హర్షిస్తాయని వంటి చేత్తో ఇండియాని సెమీస్ లోకి తీసుకెళ్లి సంజు నిరూపించాడు. సంజు కోసం ఒక్క లైక్ చేసి మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేసి పక్కా రీషేర్ చేయండి.